యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. పరిసయ్యులు యేసుక్రీస్తుని ఏమి అడిగారు? జవాబు: దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు యేసును అడిగాను. 2. దేవుని రాజ్యం వచ్చుటను గూర్చి యేసు ఏమి చెప్పాను? జవాబు: దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. 3. యేసు తన శిష్యులతో ఏమి చెప్పాను? జవాబు: మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినమును చూడరు. 4. మనుష్య కుమారుడు తన దినమున ఎలా ఉండును అని చెప్పారు? జవాబు: ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగూ ప్రకాశించునో అలాగుననే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. 5. మనుష్య కుమారుని దినమునకు ముందు ఏమి జరుగును? మనుష్య కుమారుని దినమునకు ముందు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలెను. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని యేసుని అడిగారు. అందుకు యేసు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకంటే దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది కాబట్టి. అంటే మీ హృదయాలలోనే ఉంది కాబట్టి దేవుని రాజ్యము అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పడానికి వీలు లేదు. మనుష్య కుమారుని యొక్క దినములలో ఒక దినము చూడాలి అని మీరు కోరు దినములు వస్తాయి కానీ ఇప్పుడు మీరు చూడరు. మనుష్య కుమారుని దినమున ఆకాశం కింద ఒక దిక్కున నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరి ఒక దిక్కున ఎలాగూ ప్రకాశించునో అలాగునే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే మనుష్య కుమారుడు ముందుగా అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత తిరస్కరించబడవలెను అని యేసు చెప్పాడు. ఈ తరము వారి చేత హింసలు పొందాలి, తిరస్కరింపబడాలి. సిలువ వేయబడిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత రెండవ రాకడలో మనుష్య కుమారుని యొక్క ఒక దినమును గురించి యేసు చెప్తున్నాడు. రెండవ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు జరుగు వాటిని యేసు చెప్తున్నాడు. రెండవ రాకడ 2 అంచెలు లేక 2 భాగాలు. రెండవ రాకడలో మొదటి భాగము సంఘం ఎత్తబడుట. సంఘము మధ్య ఆకాశమునకు ఎత్తబడుతుంది. ప్రభువు మధ్య ఆకాశమునకు వస్తాడు. అక్కడ అందరూ కలిసి విందులో పాల్గొంటారు. ఆ దినమును గురించి యేసు తన శిష్యులకు చెప్పాడు. సంఘము ఎత్తబడినప్పటి నుండి భూమి మీద ఉన్న వారికి శ్రమలు మొదలవుతాయి. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. 7 సంవత్సరముల శ్రమలు అయిన తర్వాత 1000 ఏళ్ల పాలన మొదలవుతుంది. థ్యాంక్ యూ.